డొక్కా సీతమ్మ అన్నప్రసాద వితరణ పథకం ద్వారా 120 మంది నిరుపేద రోగులకు భోజనాలు ఏర్పాటు చేసిన దాతలు. టుడే టీవీ న్యూస్ కోస్తాంధ్ర ఇన్ఛార్జ్ దుక్కి నాగేశ్వరరావు. సొంత లాభం కొంతమాని పొరుగువారికి సహాపడవాయి అనే సూక్తిని ఆచరణలో చూపిస్తున్న సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యులు డాక్టర్ అప్పికట్ల ప్రవీణ్ మరియు డాక్టర్ ప్రేమ దంపతులు పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో నిరుపేద రోగులకు జనసేన నాయకులు అప్పాపురపు నరేంద్ర ఆధ్వర్యంలో జరుగుతున్న డొక్కా సీతమ్మ అన్నప్రసాద వితరణ పథకంలో భాగంగా 120 మంది నిరుపేద రోగులకు మంగళవారం భోజనాన్ని ప్రభుత్వ వైద్యులు డాక్టర్ అప్పికట్ల ప్రవీణ్ ధర్మపత్ని డాక్టర్ ప్రేమ దంపతుల యొక్క ఆర్థిక సహకారంతో అందించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ డాక్టర్ దంపతులను మరియు అప్పాపురపు నరేంద్రను అభినందించారు. ఈ కార్యక్రమంలో పులిపాటి శ్రీరామ్మూర్తి, దోపగుంట్ల జానకి రామారావు, అంపిరాయిని రాజశేఖర్, పోతుగంటి రామకోటేశ్వరరావు, దివ్యల శ్రీనివాసరావు, పోతుగంటి నరసింహారావు, చేపూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అప్పాపురపు నరేంద్ర గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దల సమక్షంలో కూడా మరి డొక్కా సీతమ్మ అన్నప్రసాద వితరణ పథకం జరుగుతూ ఉంది. ఇది చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజానీకానికి అందరికీ కూడా మీకు మీడియా ద్వారా తెలుస్తూనే ఉంది, కార్యక్రమం చూస్తూనే ఉన్నారు. దాంట్లో భాగంగా ఈరోజు మంగళవారం మరి ఇక్కడ ప్రభుత్వ వైద్యశాలలో ఇక్కడ ప్రభుత్వ వైద్యులుగా ఎముకలు మరి కీళ్ళ దంత వైద్య నిపుణులుగా మరి ఉన్నటువంటి అప్పికట్ల ప్రవీణ్ గారు, అదేవిధంగా వారి దంపతులు ఇద్దరు కూడా ఆర్థిక సాయాన్ని అందించి ఈరోజు జరగబోయే కార్యక్రమంలో వారి చేతుల మీదుగా ఇక్కడ ఉన్నటువంటి నిరుపేద రోగులకి మరి భోజనాన్ని వడ్డించడానికి కూడా సిద్ధపడ్డారు. మరి ప్రవీణ్ గారి దంపతులు కూడా సత్తెనపల్లి పరిసర ప్రాంతాల్లో మరి వైద్య వృత్తితో పాటు ప్రభుత్వంలో వైద్యం దాంట్లో విధులు నిర్వర్తించడమే కాకుండా మరి వారు స్వచ్ఛందంగా చుట్టుపక్కల జరుగుతున్నటువంటి అనేక సేవా కార్యక్రమాలకు ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తూ వారు చేసేటటువంటి దాతలు కూడా మరి అనేక కార్యక్రమాల్లో వీళ్ళు పాలు పంచుకుంటూ ఉన్నారు. మరి డొక్కా సీతమ్మ అన్నప్రసాద్ వితరణ పథకం కమిటీ ద్వారా మరి డాక్టర్ గారి దంపతులు ఇద్దరిని కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొని మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా వారికి కూడా మరి డొక్కా సీతమ్మ అన్నప్రసాద్ వితరణ పథకం ద్వారా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. మీ ద్వారా సమాజంలో అందరికీ తెలియటం, ఇంకా కొంతమంది దాతలు రావడానికి కూడా అవకాశం ఉంది, నిరుపేదల ఆకలి తీర్చడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి మీకు కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అన్నదాత అన్నదాత అన్నదాత